మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్పై పలు రంగాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు సదుపాయాలు జనరల్లపై దాడులు చేపట్టగా దీనికి ప్రతిగా ఇరాన్ కూడా స్పందించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలపై భారత్ సీరియస్ గా స్పందించింది. ఇజ్రాయెల్లోని 25,000 మంది, ఇరాన్లోని సుమారు 10,000 మంది భారతీయ విద్యార్థులు, నిపుణులు, కార్మికులను వెనక్కి రప్పించేందుకు చర్యలు ప్రారంభించింది. భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధు పేరుతో ఈ తక్షణ బదిలీకి చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. భారత్ కు ఇరాన్ తో నేరుగా భూభాగ సరిహద్దులు లేనందున ఖతార్, ఒమాన్, యుఏఈ, ఆర్మేనియా ద్వారా తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్పై పలు రంగాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు సదుపాయాలు జనరల్లపై దాడులు చేపట్టగా దీనికి ప్రతీకగా ఇరాన్ కూడా స్పందించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలపై భారత్ సీరియస్ గా స్పందించింది. ఇజ్రాయెల్లోని 25,000 మంది, ఇరాన్లోని సుమారు 10,000 మంది భారతీయ విద్యార్థులు, నిపుణులు, కార్మికులను వెనక్కి రప్పించేందుకు చర్యలు ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధు పేరుతో ఈ తక్షణ బదిలీకి చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ చేసి పరిస్థితి వివరించగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. భారత్ కు ఇరాన్ తో నేరుగా భూభాగ సరిహద్దులు లేనందున ఖతార్, ఒమాన్, యుఏఈ, ఆర్మేనియా ద్వారా తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.